మాటలు బాగా గమనించండి. దేవుడు చెప్పాడు, నువ్వు మరలా నీకున్న దానికంటే రెట్టింపు ఆశీర్వాదం నువ్వు పొందాలేనంటే, మరలా నీ స్థితి మొదటి స్థితికి రావాలేనంటే, అబ్రహాము దీవెన నీకు కూడా కొనసాగింపబడాలేనంటే నేను చూపిస్తున్న పర్వతానికి పారిపో. కానీ లోతు ఏమన్నాడో తెలుసా? ఆ పర్వతానికి నేను ఎక్కిపోలేను, ఇదిగో చిన్న పట్టణానికి నేను పోతానన్నాడు. నేను అంటాను, ఆయన ఆ పర్వతంకి ఎక్కుంటే తనకి అలాంటి స్థితి వచ్చి ఉండేది కాదు. తన పిల్లలు పాడైపోయే స్థితి అతనికి వచ్చుండేది కాదు. ఆ దేవుడు చూపించిన పర్వతానికి వెళ్ళి ఉంటే అతడు వేరే విధంగా ఉండేవాడేమో. అతని యొక్క ఆశీర్వాదం వేరే విధంగా ఉండేది, అతని యొక్క దీవెన వేరే విధంగా ఉండేది, అతని యొక్క కుటుంబ రీతి వేరే విధంగా ఉండేది. కానీ ఏం చేశాడో తెలుసా? నేను ఈ పర్వతంకి ఎక్కిపోలేను అన్నాడు. ఎక్కిపోలేను, కానీ నేను ఒక చిన్న పట్టణానికో లేకపోతే చిన్న గ్రామానికో అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న దానికి నేను పోగలను అని అన్నాడు. అందుకే అతడు జీవితం, అతని కుటుంబం ఎలా అయిపోయిందో తెలుసా? వేరే విధంగా ఊహించిన రీతిగా మలుపు తిరిగింది. కాబట్టి వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ శోధన సమయంలో నువ్వు ఎక్కాల్సింది ఏంటో తెలుసా? కొండ ఎక్కాలి. ఆ కొండ ఎక్కి నువ్వు జయించాలి. అడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శోధన కొండ ఎక్కి జయించాడు కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, నువ్వు పారిపో. నీ శోధనలు నువ్వు ఎక్కాల్సింది పర్వతం, నీ శోధనలు నువ్వు ఉండాల్సింది పర్వతపు అనుభవాల్లో. అక్కడ నేను నిన్ను దీవించబోతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.